అయితే ఇప్పుడే ఓజీ చూసి రావడం అయితే జరిగింది. సారీ, అయితే ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ చూసి రావడం అయితే జరిగింది. ఫస్ట్లీ వీ షుడ్ అప్రిషియేట్ హరీష్ శంకర్ ఫర్ ద ఫస్ట్ 30 minutes ఆఫ్ సెకండ్ హాఫ్. అంటే you can actually see what he's trying to convey, how he's trying to showcase his favorite actor. Our first 30 minutes లో you can see the glimpses of his original director capability. అయితే first half and 30 minutes into the second half, after that everything went to haywire. It's just filler scenes after filler scenes after filler scenes after filler scenes after filler scenes. Firstly, కథ విషయానికి వస్తే the premise is basically similar to OG, where ఒక అనాథ, who is a skilled another who is adopted by some father figure, and then father figure కి ప్రాబ్లం వచ్చినప్పుడు he comes back, and his wife dies. సో ఇలాంటి కొన్ని సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ద రెస్ట్ ఆల్ హీరో అండ్ విలన్ కాన్ఫ్లిక్ట్ ఇస్ వెరీ సిమిలర్ టు టన్స్ ఆఫ్ మూవీస్ వీ హావ్ సీన్ ఎర్లియర్. అయితే ప్రోస్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఫస్ట్ 30 minutes ఆఫ్ సెకండ్ హాఫ్ మంచి హై ఇంపాక్ట్ ఉన్న సీన్స్ ఉన్నాయి. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈస్ శ్రీలీల యాక్టింగ్. ఎందుకో కంపేర్ టు హర్ ప్రీవియస్ మూవీస్ ఈ మూవీలో నాకు కొంచెం ఇంపాక్ట్ఫుల్ గా అనిపించింది. అండ్ దట్స్ ఆల్ ద పాజిటివ్స్ ఐ కెన్ సీ. అయితే ఈ మూవీకి వెళ్లే ముందు నేను అనుకున్నా, పెద్ద గొప్ప కథ ఏముండదు, లేకపోతే గొప్ప యాక్టింగ్ కానీ హై టెక్నికాలిటీస్ కానీ, మనకు అద్భుతమైన సినిమా చూస్తున్నాం మనకు ఫీలింగ్ కానీ, ఈ సినిమా మనకి ఏదో నాకు ముందే తెలుసు. సో ఐ కంప్లీట్లీ వెంట్ విత్ నో ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆల్. అండ్ ఐమ్ ఆల్సో కంప్లీట్లీ ప్రిపేర్డ్ విత్ ద ఫ్యాక్ట్ దాట్ హరీష్ శంకర్ ఖచ్చితంగా కొన్ని ఫ్యాన్ సర్వీస్ మూమెంట్స్ ని సినిమా అంతా ప్యాక్ చేసి ఉంటాడు. ఇట్ కుడ్ బి ద సేమ్ రొటీన్ స్టోరీ ఎవ్రీ వన్ హ్యాస్ ప్రెడిక్టెడ్ బిఫోర్ అని అనుకునే వెళ్ళాను. సో వాట్ యాక్చువల్లీ చేంజ్డ్ ఇన్ ద థియేటర్? అయితే ఫస్ట్ థింగ్, ద థియేటర్ ఈస్ లైక్ 1/4 ఎంప్టీ. ప్రాబబ్లీ థియేటర్ ఫుల్ గా ఉంటే ఆ ఫీల్ డిఫరెంట్ గా ఉండేదేమో, బట్ దెన్ ఇట్స్ లైక్ దే హార్డ్లీ like 30 members, and it's premiere show today in UK, and I went to O2 Greenwich in London. Same theatre ki, same auditorium ki nenu OG ki ellanu, and that was full. So people have no interest or no expectations on this movie, and clear ga ardham avutundi. What went wrong with this movie is, first off anta there are filler scenes after filler scenes. Ante there is almost a 15-minute scene of 15-minute scene about Pawan Kalyan's dancing skills total ga count cheste, and the first 20 minutes is back story. So first half anta manaki త్వరగా అయిపోతా ఉంటుంది, but then nothing interesting is happening. మీకు ఫస్ట్ 20 minutes ఏదైతే బ్యాక్ స్టోరీ ఉందో అది సిమిలర్ ఓజీలా ఉంటుంది. And then 2-3 routine fights ఉంటాయి, where the police station fight, it's like a fan service. But then అది ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే ఏం చేయాలి? The fight choreography should be very good. And fight choreography కూడా అంత బాలేదు when you take the first fight into consideration. అయితే after the first fight you have this scenes with Rashi Khanna and her mental health and a breakup and stuff like that, and then few comedians here and there, and some sequence about Pawan Kalyan's dancing skills, and then Rashi Khanna gets kidnapped, and then Pawan Kalyan gets kidnapped trying to rescue Rashi Khanna, and then Salar kind of sequence out undi where the hero gets revealed to the second villain through a video call, and then Rao Ramesh Rashi Khanna తీసుకెళ్ళిపోయి Salar lo laga a jeep lo kuchobetti he keeps narrating the story, and it side Pawan Kalyan keeps narrating the story to the villain's second child or first child. So అయితే nothing interest ఈ scenes లో పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం జరగవు. దే ఆర్ లైక్ ఫిల్లర్ సీన్స్, కన్వీనియంట్ సీన్స్ గా అయిపోతూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఈస్, ఆ ఇంటర్వెల్ ఫైట్ ఏదైతే గన్ ఫైట్ ఉంటుందో, ఓజీలో క్లైమాక్స్ లో కూడా గన్ ఫైట్ ఉంటుంది. ఐఎమ్ కంపేరింగ్ ఇట్ విత్ ఓజీ బికాస్ దట్ వాస్ అ బిగ్ హిట్, అండ్ ఈవెన్ థియేటర్ నుంచి నేను ఒక మంచి హార్ట్ఫుల్ ఫీలింగ్ తో బయటకు వచ్చి, అరే సూపర్ ఉందిరా సినిమా అని చెప్పి. మా తమ్ముడికి యాక్చువల్ గా సినిమాలు అంటే ఏ సినిమా పెద్దగా నచ్చదు. ఇన్ఫాక్ట్ వాడు బెంగళూరులో ప్రీమియర్ షో చూసి నాకు మెసేజ్ చేశాడు. అప్పుడు మా ఇంకా షో స్టార్ట్ అవుతుంది, చూస్ చేసి సూపర్ ఉంది సినిమా, ఖచ్చితంగా సూపర్ ఉందిరా సినిమా వాడే మెసేజ్ చేశాడు నాకు. అంటే పెద్దగా సినిమాలు నచ్చిన వాళ్ళకి కూడా పెద్ద హై ఇచ్చిన సినిమా ఓజీ అనమాట. సో ఓజీలో మనకి ఆ ఫైట్ కొరియోగ్రఫీ కానీ, ఆ విజువల్స్ కానీ అంత గ్రాండియర్ గా, అంత డీటెయిల్ గా చూసినప్పుడు ఈ ఇంటర్వెల్ ఫైట్స్ కానీ, ఈ ఇంట్రో సీక్వెన్స్ ఫైట్స్ కానీ పెద్దగా ఎక్కట్లేదు. ఐ థింక్ దట్స్ వై హరీష్ శంకర్ మిస్డ్ హిస్ మార్క్. చాలా బోరింగ్ ఫైట్స్ ఉంటాయి. సో ఓకే, ఇంటర్వెల్ అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోగానే when he starts narrating the story, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళగానే there's one more fight. అయితే ఈ సీక్వెన్సెస్ అన్ని ఐ థింక్ ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ ఫిల్మ్ చేసి ఉన్నారు. యూ కెన్ యాక్చువల్లీ సీ ద బాడీ ట్రాన్సిషన్, ఫేస్ కట్స్ కానీ, ఆ ఫేస్ లో చబ్బినెస్ కానీ పవన్ కళ్యాణ్ పోయి he looks much slimmer in the flashback sequences which were filmed like 3-4 years ago. అయితే ఈ పర్టికులర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ హాఫ్ లో, దే ఆర్ మచ్ మోర్ ఇంపాక్ట్ఫుల్. సో వాట్ ఐ బిలీవ్ వాట్ హ్యాపెన్ వాస్, ఆయన ఫస్ట్ తెలియని మీకు అనుకుని మిడిల్ లో డ్రాప్ అయ్యి, అండ్ దెన్ హీ స్టార్టెడ్ ట్వీకింగ్ ద స్టోరీ హియర్ అండ్ దేర్, ఏదో ఫిక్స్ అవడానికి, ఏదో చేంజ్ చేయడానికి ట్రై చేశారు, అండ్ దాట్ డిడ్ంట్ వర్క్ అవుట్ వెల్. ఇన్ఫాక్ట్ నాకేమనిపిస్తుందంటే, ఇఫ్ యూ యాక్చువల్లీ స్టక్ టు తెరీ స్టోరీ కంప్లీట్ సినిమాగా, ఇన్ఫాక్ట్ రీమేక్ చేశారు కొన్ని సీన్స్ అయితే, కంప్లీట్ స్టోరీగా తీసుకొని, తెరీ రీమేక్ స్టోరీగా తీసుకొని చేసుంటే చాలా బాగుండేది. బట్ దెన్ అగైన్ ఇట్ వుడ్ హావ్ ఫెల్ట్ రిపిటేటివ్
ఓజీ తర్వాత వచ్చి ఉంటాయి. బికాస్ ఓజీలో ఫస్ట్ ఆ పాప సింగ్ ప్రెసెన్స్ కానీ అండ్ దెన్ వైఫ్ చనిపోవడం కానీ ఇవన్నీ కూడా తెరీలో కూడా ఉన్నాయి, ఓజీలో కూడా ఉన్నాయి. దీంట్లో కూడా పెడితే రిపీట్ గా అయిపోతుందని చెప్పి ఐ థింక్ ఈ చేంజ్ ద స్టోరీ. బట్ దెన్ అట్లీస్ట్ ఆ మూల కథ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేస్తుంటే బాగుండేది, ఆ మార్పులు చేర్పులు చేసి. అయితే తెరీ రీమేక్ కాదని చెప్పి ఖండిస్తూ వచ్చారు. అండ్ దెన్ వీ హ్యావ్ తెరీ లైక్ సీక్వెన్స్ వే హీరోయిన్స్ ఫ్రెండ్ గెట్స్ రేప్ అండ్ దెన్ థియేటర్ లో కూడా అందరు పోలీసోడు నరిచారు. ఓకే, దట్స్ ఫైన్. అయితే ఆ పర్టికులర్ సీక్వెన్స్ తీసుకున్నప్పుడు తమిళ్లో ఆ సీక్వెన్స్ తర్వాత వచ్చే ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దాట్ గివ్స్ యూ మోర్ హై దెన్ ద సీక్వెన్స్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఏంటంటే దానికి ఏదైతే సీక్వెన్స్ దాని తర్వాత విలన్ చంపే సీక్వెన్స్ ఉంటుందో ఇట్ ఇస్ కంప్లీట్లీ అబ్జర్వ్. ఇట్ డజంట్ గివ్ యూ హై. నేను ఇంకా వెయిట్ చేస్తున్నా. అది మన తమిళ్లో చూసాను, హిందీలో చూసాను, తెలుగులో ఎలా చేస్తారబ్బా అని చూసుకుంటే హీ జస్ట్ డస్ సమ్ ర్యాండమ్ కిల్లింగ్. చూస్తే నవ్వొచ్చింది నాకు. నా పక్కన నా ఫ్రెండ్ ఉంటే వాడు కూడా నవ్వాడు, ఏంది ఇది అని చెప్పి. సో మూవీలో ఎలా ఉంటుంది అంటే గ్రాఫ్ ఇలా వెళ్తుంది అండ్ దెన్ ఇట్ comes down and then goes down and down and down. And one of the most stupid sequences is the killing of Sri Leela. హీరో ఒక కావాల్సిన వాళ్ళు చనిపోయేటప్పుడు అక్కడ కొన్ని ఎమోషన్స్ పండాలి. కాన్ జస్ట్ కిల్ దెమ్. ఒక విలన్ని చంపినట్టు యూ కాన్ జస్ట్ కిల్ దెమ్ లైక్ ఇన్ క్విక్ స్నాప్. ఆ ఏడుపు సమ్ సెంటిమెంటల్స్ పండించడానికి ట్రై చేయాలి. షీ హాస్ కేపబిలిటీ. మూవీలో సెకండ్ హాఫ్ ఉన్నంత వరకు షీ వాజ్ ఎంటర్టైనింగ్ టు వాచ్. అయితే ఆవిడ నుంచి యాక్టింగ్ స్కిల్స్ ఇంకాస్త లాగాల్సింది. ఆ కిల్లింగ్ అయిపోయిన వెంటనే ఆల్ దీస్ సీక్వెన్సెస్ ఏంటంటే ఒక కంటిన్యూటీ లేకుండా, కనెక్షన్ లేకుండా ర్యాండమ్ అయిపోతూ ఉంటాయి. ఫస్ట్ లో ఉన్న సీన్ కి దీనికి కనెక్షన్ పెట్టేసి అండ్ దెన్ దీని నుంచి దానికి కనెక్షన్ పెట్టేసి ప్రాబ్లీ హరీష్ శంకర్ వుడ్ హావ్ థాట్ ఆహా నేను ఒక గొప్ప మైండ్ గేమ్ లాంటి సినిమా చేస్తా అని చెప్పి. బట్ దెన్ దట్ డజంట్ వర్క్ అవుట్ వెన్ యువర్ కోర్ ఎమోషన్స్ ఆర్ వీక్. సినిమాలో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అన్ని క్యారెక్టర్స్ కి అన్ని రిలేషన్ ఉన్నాయి, కానీ ఎవరికి ఏది ఎమోషన్ పండదు. యూ హ్యావ్ రిలేషన్ బిట్వీన్ కేఎస్ రవికుమార్ అండ్ పవన్ కళ్యాణ్. ఆ ఫాదర్ సన్ రిలేషన్ మనకు ఏం అనిపించదు. హీరోయిన్ మధ్య ఏం అనిపించదు. హీరోయిన్ అమ్మ క్యారెక్టర్ ఒకటి ఉంటారు, వాళ్ళ మధ్య ఏమో అనిపించదు. హీరోయిన్ కి తాతకి ఏం ఎమోషన్ అంటే మనకు అనిపించదు. దే లైక్ ర్యాండమ్ ఫిల్లర్ సీన్స్ అనమాట. ఉండాలి కాబట్టి ఉన్నట్టు ఉంటుంది, కానీ ఏదో అవసరం కొద్ది ఉన్నట్టు ఉండదు. ప్రాబ్లీ ఫ్యాన్స్ మైట్ లైక్ ఇట్ హియర్ అండ్ దేర్, కానీ నార్మల్ న్యూట్రల్ ఆడియన్స్ వరకు చూస్తే అయితే చాలా మందికి ఎక్కదు. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీరు ఎప్పుడైతే ఫ్యాన్ సర్వీస్ కి పోయి న్యూట్రల్ ఆడియన్స్ కి దూరం అవుతారో దాట్స్ వెన్ యువర్ ఫిల్మ్స్ గెట్ ఎఫెక్టెడ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఓవర్ టాప్ గా చేయాలని చెప్పి దేర్ సమ్ సనాతన్ ధర్మ రిఫరెన్సెస్, అగైన్ దేర్ ఇస్ సమ్ పొలిటికల్ రిఫరెన్సెస్, అగైన్ దేర్ ఇస్ సమ్ పబ్లిక్ సర్వీస్ రిఫరెన్సెస్. ఓకే, హీ ఈస్ నౌ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎవ్రీవన్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో ఈ ఏవైతే డైలాగ్స్ ఉన్నాయో, ప్రజలకు నువ్వు కావాలి, నువ్వు సంఘ సేవ చేయాలి, ప్రజలకి నీ సేవ కావాలి, అండ్ ఆల్ దిస్ స్టఫ్ రైట్, ఇట్ డజంట్ మేక్ సెన్స్ నౌ. వకీల్ సాబ్ లో ఇది వర్కౌట్ అయింది బికాస్ ఆయన ఓడిపోయి మళ్ళీ వచ్చారు. అప్పటి వరకు బాగానే ఉంది, అది ఒక హై ఇస్తుంది థియేటర్ లో. గెలిచిన తర్వాత కూడా ఇలా డైలాగ్ రాస్తే ఏమనిపించదు, నవ్వుకుంటారు. And that's what happened in theater too. People were laughing at it. People were tired of watching the movie. So it is not a bad film again. Neither it is a good film. It is just some time pass film where most part of it is made very recklessly. Heroine wala friend death out again 6 minutes later you have a song, and then 5 minutes later again you have a death, and then ఆ death వల్ల హీరో కూడా పెద్ద ఇంపాక్ట్ అనేది మనకు అనిపించదు. బికాస్ వెళ్తారు, బాడీ తగలబెట్టేస్తారు, and then he keeps sitting in his house where villain comes and confronts him. So ఏంటంటే నీకేం అనిపించదు అనమాట. నీకు ఒక సీరియస్ ఇష్యూ జరుగుతుంది, ఆ సీరియస్ ఇష్యూ యొక్క రిపర్కషన్స్ ఉంటాయి. హీరోయిన్ చనిపోతే బాధపడాలి కదా. లుక్ ఎట్ థెరీ ఆర్ ఈవెన్ ఫర్ సైక్ బేబీ జాన్, దాంట్లో హీరోయిన్ చనిపోతుంటే అట్లీస్ట్ కొంచెం ఫీల్ అవుతాం మనం. యూ కెన్ అండర్స్టాండ్ ది పెయిన్ ఆఫ్ ది హీరో. ఇక్కడ అది లేకపోగా యూ టెండ్ టు క్వశ్చన్ ది emotional quotient of the protagonist. So even if factors kalpi, it makes the movie a lousy watch. So yeah, expectations lekunda kuda velte you might like few sequences. In fact, total movie chuskunte 2 or 30-minute movie chuskunte probably I liked around 40 to 45 minutes of sequences. And then speaking of Pawan Kalyan's acting, he seems very tired now. Enduku chestuna ee cinema na feeling lone most of the sequences complete chesaru except for that 30-minute sequence in the బిగినింగ్ ఆఫ్ ది సెకండ్ హాఫ్. దాంట్లో కాస్త ఎనర్జెటిక్ గా, దాంట్లో కాస్త ఇంట్రెస్టింగ్ గా చేశారు. అండ్ ఐ థింక్ ప్రాబబ్లీ దిస్ వాస్ షాట్ బిఫోర్ దిస్ ఎలక్షన్స్ 3-4 years బ్యాక్. రీసెంట్ గా షూట్ చేసిన సీక్వెన్సెస్ లో అయితే ఇక్కడ యాక్చువల్లీ సీ హిమ్ వెరీ టైర్డ్. డాన్సెస్ లో అయితే కెమెరా వైపు చూసి నీకెవరో 1 2 3 4 కట్ 1 2 3 4 కట్ చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది డాన్స్ సీక్వెన్సెస్ లో అంతా. ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా అటు ఇటు. సో యా, ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఫిల్మ్, ఇట్స్ జస్ట్ అ క్లమ్జీ ఫిల్మ్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. గుడ్ నైట్.